మార్చి నెల 3వ తారీఖు 2026 సంవత్సరం పాల్గొన శుద్ధ పూర్ణిమ మంగళవారం కేతుగ్రస్త గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది మన దేశంలో ఖండగ్రాస గ్రహణం. గ్రహణ స్పర్శకాలం మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాలు, గ్రహణ మధ్యకాలం సాయంత్రం 5 గంటల 3 నిమిషాలు, మోక్షకాలం 6 గంటల 46 నిమిషాలు, ఇక బింబ దర్శన కాలం వచ్చి 56 నిమిషాలు. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ కూడా విడుపు సమయంలో 42 నిమిషములు మాత్రమే బింబ దర్శనం కనిపిస్తుంది. 6 గంటల 2 నిమిషాలకి పట్టు స్నానము, 6 గంటల 46 నిమిషములకి విడుపు స్నానం. ఈ గ్రహణం పుబ్బా నక్షత్రం సింహరాశిలో జరుగుతుంది కాబట్టి సింహరాశికి సంబంధించినటువంటి వారు అంటే మఖ, పుబ్బ, ఉత్తర నక్షత్ర పాదాలు, అట్లాగే ఎక్కువగా పుబ్బా నక్షత్రానికి సంబంధించినటువంటి వారు, సింహరాశికి సంబంధించినటువంటి ప్రతివారు, అది పేరు బలమైన పుట్టినటువంటి నక్షత్రమైనా సరే ఈ గ్రహణం చూడరాదు. ఇది అపసవ్య గ్రహణం, కేతుగ్రస్తం, మిశ్రమమైనటువంటి వర్ణం కలిగినది కాబట్టి 6 గంటల 46 నిమిషముల తర్వాత వంట చేసుకుని భుజించాలి. పగలు భోజనం పనికిరాదు. ఇక దేవాలయాలు ఆయా ఆచారాలని బట్టి వాటిని ఉదయం నుంచి కూడా మూసివేయడం జరుగుతుంది. ఇక పుబ్బా నక్షత్రానికి సంబంధించిన వారు, సింహరాశి వారు ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలన్నీ కూడా మీ దేవతార్చనలన్నీ చేసుకోవడం, అట్లాగే తదుపరి దానాలన్నీ కూడా 2వ రోజు ఇచ్చుకోవడం, ఇలాంటిది చేస్తే మంచిది. అట్లాగే చంద్రుడు కాబట్టి మీరు ఏదైనా పాలు, పెరుగు లేదా పాల పదార్థములు, వెండి ఏవైనా సరే దానం చేయవచ్చు. అలాగే ఉలవలు, బియ్యము ఇటువంటి ధాన్యాలు కూడా మీరు దానం చేయవచ్చు. అలాగే సింహరాశికి సంబంధించినటువంటి వారు మఖా నక్షత్రమైన, పుబ్బా నక్షత్రమైన, ఉత్తర నక్షత్రమైన ఈ 3 నక్షత్రాల్లో ఉన్న వాళ్ళు కూడా దానం చేసుకోవడం మంచిది.